ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియోలో ఇంట్లోనే కంపోస్ట్ ఏ విధంగా మనం తయారు చేసుకోవాలో చూద్దాము. మనం కంపోస్ట్ తయారు చేసిన తర్వాత కొన్ని రోజులకి బ్యాడ్ స్మెల్ రావడము, ఇంకా అక్కడ కీటకాలు రావడము, కీటకాలు వచ్చి లోపల చనిపోవడము, ఇంకా అక్కడంతా లిక్విడ్గా రావడము, కొన్ని రోజులకి కంపోస్ట్ అనేది ఒక బ్రౌన్ కలర్లోకి వచ్చి పాడైపోతుంది కదా. అలా కాకుండా పర్ఫెక్ట్గా మనము కంపోస్ట్ని ఏ విధంగా మనం తయారు చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో చూద్దాము. ఏ విధంగా చేసుకోవాలి అంటే, ఒక మంచి పెద్ద మట్టి కుండ తీసుకోండి, లేదు అంటే నార్మల్ కుండీ అయినా సరే తీసుకోవచ్చు. ఇక్కడ మాకు అవైలబుల్గా లేకపోయేసరికి నేను చిన్న మట్టి కుండీనే తీసుకున్నాను నేను. సో దీంట్లో అంతా కూడా నేను పేపర్స్ వేస్తున్నానండి. పేపర్స్ నుంచి మనకి కార్బన్ అనేది తయారవుతుంది. అయితే మీరు అంటారు, ప్లాస్టిక్ వాటిలో కూడా తయారు చేసుకోవచ్చు కదండి కంపోస్ట్ అని అంటే, ప్లాస్టిక్ వాటిలో కనుక చేసినట్టయితే లోపలంతా కూడా చాలా వరకు బ్యాడ్ స్మెల్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి. అదే మనం మట్టి కుండీలో కనుక చేసినట్టయితే ఎయిర్ వెంటిలేషన్ అనేది చాలా బాగుంటుంది. సో లోపలంతా చల్లగా ఉండి కంపోస్ట్ తయారవుతుంది, మీకు బ్యాడ్ స్మెల్ అనేది ఉండదు. ఈ కంపోస్ట్ కోసం మనము కిచెన్లో ఉన్న వేస్ట్ని ఏదైనా సరేనండి మనం యూజ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కటి పారవేసేదంతా కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ మామిడి గింజలు ఇలాంటి చాలా హార్డ్గా ఉంటాయి కదా, అలాంటి మెటీరియల్స్ మాత్రం వాడకండి. అలాంటి వాటిని వాడినట్టయితే 1 year 2 years పడుతుందండి కంపోస్ట్ అవ్వడానికి. సో ఇలాగా కొంచెం గ్రీనరీగా ఉండే అవి వాడినట్టయితే చాలా ఫాస్ట్గా కంపోస్ట్ అనేది అవుతుంది. ఈ కంపోస్ట్ కోసం నేను పాలకూర కాడలు, ఉల్లిపాయ తొక్కులు, ఇంకా కొబ్బరి పాల నుంచి తీసిన పొడి ఉంటుంది కదండి, కొబ్బరి పొడి, అది కూడా నేను వేసుకున్నాను. వీటన్నిటిలో కూడా చాలా వరకు న్యూట్రిషన్స్ అనేటివి ఉంటాయి. తర్వాత దీంట్లోకి నేను వేపాకులు కూడా వేస్తున్నానండి. పెస్టిసైడ్గా యూజ్ అవుతుందని దీన్ని కూడా వేస్తున్నాను నేను. తర్వాత దీంట్లోకి మట్టిని కూడా యాడ్ చేస్తున్నాను. ఇట్లా లేయర్లుగా మనం తయారు చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో మట్టిని అంతా కూడా యాడ్ చేసిన తర్వాత దీంట్లోకి మనము కౌ డంగ్ అంటే మనం ఆవు పేడ వేసుకోవచ్చు, ఎండిన ఆవు పేడని వేసుకోవచ్చు. ఇంకా మనము నేను కౌ యూరిన్ కూడా వేస్తున్నానండి. అన్నీ కూడా వేస్తున్నాను, దీంట్లో ప్రతి ఒక్కటి వేస్తున్నాను నేను. ఇలా ప్రతి ఒక్కటి వేయాలి. సో ఈ కౌ యూరిన్లో కానీ ఇంకా ఆ కౌడంకులో కానీ చాలా వరకు బ్యాక్టీరియా అనేది ఉంటుంది. తర్వాత నేను పళ్ళు చెట్టు మజ్జిగ, చాలా పుల్లగా ఉన్న పళ్ళు చెట్టు మజ్జిగ అనేది మనం తీసుకోవాలి. దీంట్లోకి ఒక 1 spoon అనేది యాడ్ చేస్తున్నాను. ఈ కౌ యూరిన్లో కానీ పుల్లటి మజ్జిగలో కానీ చాలా వరకు బ్యాక్టీరియా అనేది ఉంటుంది. ఇదంతా కూడా కంపోస్ట్ తయారు చేయడానికి చాలా వరకు హెల్ప్ చేస్తుంది. ఇక ఆ తర్వాత నెమ్మదిగా మైక్రోబ్స్ అనేటివి తయారయ్యి చాలా ఫాస్ట్గా కంపోస్ట్ అనేది తయారైపోతుంది. కిచెన్ వేస్ట్ అంతా వేసేటప్పుడు డైరెక్ట్గా మనము ఎలా ఉన్నాయి యాజ్ టీజ్గా అలా వేయకండి. కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసి వేసినట్టయితే కంపోస్ట్ చాలా ఫాస్ట్గా తయారవుతుంది. తర్వాత దీంట్లోకి నేను ఎండుటాకులు కూడా వేస్తున్నాను. ఎండుటాకుల్లో కార్బన్ అనేది ఉంటుంది. ఎండుటాకుల్లో కానీ లేదు కాగితాల్లో కానీ కార్బన్ అనేది ఉంటుంది. అలాగే ఇలాంటి గ్రీన్ అంటే కొత్తిమీర కాడలు కానీ ఇలాంటి వాటిలో కూడా చాలా ఎక్కువగా నత్రజని అనేది ఉంటుంది, అంటే నైట్రోజన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మనం ఎప్పుడైతే కిచెన్ వేస్ట్ని మనం దీంట్లోకి వేసి కంపోస్ట్ మనం తయారు చేస్తున్నామో కొంచెం మన న్యూట్రిషన్స్ వాల్యూస్ కూడా మనం చూసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే నైట్రోజన్ కానీ ఐరన్ కానీ పొటాషియం ఇలాంటివి ఉన్న కంటెంట్ ఉన్న కొన్ని కిచెన్ వేస్ట్ని మనం దీంట్లో వేస్తే చాలా బాగుంటుంది. తర్వాత దీంట్లోకి నేను టీ పొడి కూడా వేస్తున్నాను. టీ పౌడర్లో ఎలాంటి న్యూట్రిషన్స్ ఉంటాయో మనకు చాలా వరకు తెలిసిందే. తర్వాత దీంట్లోకి మొక్కజొన్న తొక్కులు కూడా వేస్తున్నానండి. మొక్కజొన్న తొక్కుల్లో కానీ బనానా పీల్స్ కానీ పొటాటో పీల్స్లో కానీ వీటన్నిటిలో కూడా చాలా వరకు పొటాషియం న్యూట్రిషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. కానీ మీరు కంపోస్ట్ తయారు చేసేటప్పుడు ఎక్కువగా ప్రెస్ మాత్రం చేయకండి కంపోస్ట్ని. అలా ప్రెస్ చేసినట్టయితే ఎక్కువగా బ్యాడ్ స్మెల్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో మనం ఎలా వేస్తున్నామో యాజ్ ఇట్ ఈజ్గా అలానే ఫ్రీగా మనం వేసి ఉంచాలన్నమాట. అప్పుడు కంపోస్ట్ అనేది బ్యాడ్ స్మెల్తో రాకుండా ఉంటుంది. అయితే కిచెన్ వేస్ట్ అంతా కూడా ఒకేసారి మనం కలెక్ట్ చేసుకొని వేసుకున్నట్టయితే కంపోస్ట్ చాలా బాగా అవుతుందండి. అలా కాకుండా అప్పుడప్పుడు మనం కిచెన్ వేస్ట్ వేస్తూ ఉన్నాం అనుకోండి, అడుగు బాగానే ఉన్నదంతా కూడా డీకంపోస్ట్ అయిపోతుంది, పైన ఉన్నది అసలు కంపోస్ట్ కాకుండా ఉంటుంది అనమాట. సో అలా కాకుండా ఒకేసారి మనం కలెక్ట్ చేసుకొని వేసినట్టయితే అంతా ఒకటే లెవెల్గా డీకంపోస్ట్ అనేది తయారవుతుంది. అయితే ఏరేషన్ కోసం మనం దీనికి హోల్స్ చేయాల్సిన అసలు అవసరమే లేదండి. ఎందుకంటే ఇది మట్టి కుండి కాబట్టి ఏరేషన్ అనేది చాలా ఫ్రీగా లోపలికి వస్తూ ఉంటుంది. కాబట్టి హోల్స్ చేయాల్సిన అవసరమే ఉండదు. అదే మనం ప్లాస్టిక్ తీసుకున్నాం అనుకోండి, ప్లాస్టిక్ వాటికి ఖచ్చితంగా హోల్స్ చేయాల్సి వస్తుంది. ఎంత హోల్స్ చేసినా ఎంత చేసినా కానీ ఎంతో కొంత ఒక రకమైన బ్యాడ్ స్మెల్ అనేది వస్తూనే ఉంటుంది దాని నుంచి. కొన్నిసార్లు అయితే కంపోస్ట్ కూడా సరిగ్గా అవ్వదు. అదే మనము మట్టి కుండి లేదంటే మట్టి కుండ కనుక తీసుకొని మనం కంపోస్ట్ తయారు చేసినట్లయితే అసలు బ్యాడ్ స్మెల్ అనేది ఉండదు.
ఆ తర్వాత దీంట్లోకి కొంచెం వాటర్ అనేది యాడ్ చేయాలి. ఎక్కువ మాత్రం వాటర్ యాడ్ చేయకండి. ఎక్కువ కనుక వేసినట్టయితే బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది. కాబట్టి కొంచెం వాటర్ అనేది యాడ్ చేయాలి. ఆల్రెడీ కిచెన్ వేస్ట్లో మనకు మాయిశ్చరైజింగ్ తడి అంతా చాలా ఎక్కువ వస్తుంది కాబట్టి వాటర్ ఎక్కువగా వేయాల్సిన అవసరమే లేదు. తర్వాత ఒక పలచటి బట్ట కానీ లేదు అంటే పాలిథిన్ కవర్ ఏదైనా సరే పెట్టేసేసి ఇలా గట్టిగా కట్టేసేసి పక్కన పెట్టేసేయాలి. ఈ ప్రాసెస్ని మనం వింటర్ సీజన్లో కానీ సమ్మర్ సీజన్లో కానీ చేయొచ్చు. కాకపోతే వింటర్ సీజన్లో అంత తొందరగా కంపోస్ట్ అనేది తయారవదు. ఎండాకాలంలో మాత్రం చాలా ఫాస్ట్గా కంపోస్ట్ అనేది తయారవుతుందండి. ఎందుకంటే ఆ టైంలో బ్యాక్టీరియా వృద్ధి అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది కాబట్టి ఆ టైంలో బాగా ఫాస్ట్గా కంపోస్ట్ అనేది తయారవుతుంది. అయితే 15 డేస్కి ఒకసారి లేదంటే 20 డేస్కి ఒక్కసారి మాత్రం ఓపెన్ చేసి ఒక్కసారి కదిలించండి, ఏరేషన్ లోపలికి వెళ్ళే విధంగా. ఇలా కదిలించిన తర్వాత పక్కన పెట్టేసేయండి. ఇక మళ్ళీ అస్సలకి దాన్ని కదిలించాల్సిన అవసరం లేదు మళ్ళీ కంపోస్ట్ అయ్యే వరకు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఇది అసలు బ్యాడ్ స్మెల్ లేదు, ఏమీ లేదండి. చాలా పర్ఫెక్ట్గా కంపోస్ట్ అనేది తయారవుతుంది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే మన కంపోస్ట్ అనేది చాలా ఓల్డ్ అయ్యేకొద్ది అంటే 5-6 మంత్స్ ఇలా అయిందనుకోండి, దీంట్లో న్యూట్రిషన్స్ వాల్యూస్ అనేటివి చాలా ఎక్కువ ఉంటాయి. ఇంకా బ్యాక్టీరియా వృద్ధి కూడా చాలా బాగుంటుంది. అలా కాకుండా మనం చాలా ఫాస్ట్గా కంపోస్ట్ తయారు చేసుకోవాలంటే దాంట్లో న్యూట్రిషన్స్ వాల్యూస్ ఎక్కువ ఉండవు, ఇంకా బ్యాక్టీరియా వృద్ధి సరిగ్గా ఉండదనమాట. సో దాన్ని మనం మొక్కలకు యూజ్ చేసినట్టయితే అంత వాల్యూ ఉండదు. కాబట్టి కొంచెం ఓల్డ్ అయిన కంపోస్ట్ని కనుక మనం యూజ్ చేసినట్టయితే మన ప్లాంట్స్ అనేటివి చాలా హెల్తీగా చాలా గ్రోత్ బాగుంటుంది. అయితే ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఇలాంటి జాగ్రత్తలు కనుక మనం తీసుకున్నట్టయితే అంటే మట్టి కుండి ఇంకా ఏరేషన్ బాగా ఉండే విధంగా ప్రెస్ చేయకుండా మంచి న్యూట్రిషన్స్ వాల్యూస్తో ఉన్న వెజిటేబుల్స్ వేయడము ఇలాంటి అన్నీ కూడా మనం తీసుకున్నట్టయితే మంచి కంపోస్ట్ అనేది పర్ఫెక్ట్గా అవుతుందండి. సో ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ ఇంకా షేర్ కూడా చేయండి. అలాగే మీరు ఏదైనా చెప్పదలుచుకున్నా అడగదలుచుకున్నా కానీ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ ఇవ్వండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు